జై శ్రీకృష్ణ. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించే యోగి పాపము లేనివాడై అనేక జన్మలలో చేసిన అభ్యాసంతో యోగ సిద్ధిని పొందినవాడే ఆ తర్వాత సర్వోత్తమమైన మోక్షగతిని పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాను. ఏ కార్యమందైనా పట్టుదల, దృఢమైన ప్రతిజ్ఞ అత్యవసరములు. ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢమైన ప్రతిజ్ఞ అవసరమైతే మరి ఆత్మను సాధించాలనుకుంటే గొప్ప ప్రయత్నం అత్యవసరము కదా. జీవుడు పట్టుదలతో దృఢమైన ప్రయత్నం చేయాలి, లేకపోతే మాయ జీవుడిని పడగొట్టేస్తుంది. కాబట్టి ధైర్యంతో, పట్టుదలతో ఆత్మను పొందవచ్చును. అటువంటి దృఢ ప్రయత్నము ఈ జన్మలోనే యోగికి కలిగిందంటే పూర్వము ఎన్నో జన్మలలో చేసినటువంటి అభ్యాస ఫలితమే అది. కాబట్టి ఈ జన్మలో ఒక జీవునికి యోగమందు దృఢమైన అభ్యాసం కలిగితే అది ఎన్ని జన్మల్లోనో క్రమంగా పరిపక్వమైనటువంటి స్థితియే అది. అయితే ఈ వాక్యంతో మోక్షమునకు ఎన్నో జన్మలు అవసరమని భావింపకూడదు. తీవ్ర ప్రయత్నంతో ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే మోక్ష సిద్ధిని పొందవచ్చును. ఇంకా చిత్తంలో ఎటువంటి పాపమున్నా ఆత్మ ప్రకాశించదు. కాబట్టి ఆత్మానుభూతి సిద్ధించాలంటే చిత్తంలోనున్న పాపమును పూర్తిగా కడిగేయాలి. జపంతో, ధ్యానంతో, భక్తితో, నిష్కామ కర్మతో పాపదోషములు తొలగించుకున్న హృదయము పరిశుద్ధమవుతుంది. అటువంటి యోగికి ఆత్మ ఉదయించును. జై శ్రీకృష్ణ.